నా దగ్గర నేర్చుకొని నన్నే భయపెట్టాలని వచ్చిండు. అవును, మర్చిపోయినా నేను నేర్పిస్తున్నా. ఇంతకు నీ పేరేంటి? ఇక మొదలు పెడదామా? మొన్న బేసిక్స్ అయిపోయాయి, ఈరోజు అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్దామా? అడ్వాన్స్ లెవెల్లో 4 విషయాలు నేర్చుకోవాలి. మొదటి హావభావాలు, రెండవది టైమింగ్ సెన్స్, మూడవది అతి ముఖ్యమైన చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరి వెన్నులో వణుకు పుట్టించేదే. ఇది కనుక నువ్వు నేర్చుకున్నావంటే 95% భయంకరమైన దయాన్ని అయిపోయినట్లే. అదేమిటంటే ఏడవటం. 4వది మేకప్ అండ్ కాస్ట్యూమ్స్. సరే, ఇప్పుడు ఒకసారి భయంకరమైన దయ్యంలాగా ఎక్స్ప్రెషన్ పెట్టి చూపి. ఎక్స్ప్రెషన్ పెట్టావా? నువ్వేమన్నా రేసుగురంలో కృత్యాసన అనుకుంటున్నావా ఏంటి? సరేలే, ఇంకా వదిలే, ఏ రోజు చేద్దాం. పోజ్ పెట్టి చూపి. చాలా బాగా చేసినావు. ఫోటోలు తీసి ఫ్యాషన్ షోలో పెడదాం. సరిగ్గా చెయ్యి. ఏది ఒకసారి దయంలాగా అరిసి చూపి. చాలా బాగా చేసినావు. అచ్చం మా కుక్క పిల్లలాగానే చేసినావు. 1 hour later. పొట్టలో నుంచి రావాలి. సడన్గా నువ్వు ఫోన్లో రీల్స్ చూస్తుంటావు, వైఫై అయిపోయింది. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? సరేలే అమ్మ, బాగా చేసినావు. సరేలే, వేరే వచ్చేద్దాం. ఇక రెండవది టైమింగ్ సెన్స్. నీ టైమింగ్ సెన్స్ ఎంత బాగుంటే నువ్వు అంత భయపెట్టగలవు. ఏది ఒకసారి మామయ్య చూపి. A few hours later. ఇంత తొందరగా వచ్చినావు, ఇంకా కాసేపు ఉండి రాపా, నేను నిద్రపోతా. ఆగు. నువ్వు వచ్చేసరికి వాళ్ళు కానీ వెళ్ళిపోయి పడుకుంటారు. ఫాస్ట్గా రమ్మని చెప్పేది. ఓ సంతేనా, ఇట్లానే చేసి చూపిస్తా చూడు. ఇక మూడవది ముఖ్యమైనది ఏడవటం. ఏదో ఒకసారి చేసి చూపి. ఏడవకమ్మ, ఏడవకు, చాక్లెట్ ఇస్తాలే. చాక్లెంటా? అంత బాగా చేశానా? నాకు చాక్లెట్ ఇస్తావా? నీకు అలా అర్థమైందే. కొంచెం బాధగా ఏడ్చి చూపి అమ్మా. ఇన్ని రోజులు 10 రూపాయలకు 100 రూపాయలు యాక్టింగ్ అంటే ఏమో అనుకున్నా. నిన్ను చూశాక అర్థమైంది. కొంచెం భయంకరంగా, కొంచెం న్యాచురల్గా చేయమ్మా. చాలమ్మా, చాలు, బాగా చేసినావు, చాలా బాగా చేసినావు. చాలు. ఇంకా చివరిది మేకప్ అండ్ కాస్ట్యూమ్స్. డ్రెస్ వేసుకొని చూపి. ఈ డ్రెస్సులు ఫ్యాషన్ షోకి పనికొచ్చాయమ్మా, భయపడడానికి కాదు. ఏదన్నా సీర ఉంటే కట్టుకొని రా. బాగుంది. ఇంకా మేకప్ 1 hour later. నువ్వేమన్నా దయంతో డేటింగ్ పోతుండవా? ఇలా రెడీ నువ్వు ఉండు, నేను రెడీ చేస్తా. అచ్చం దయంలాగా ఉండవు. బాగుండవు.